మ్యారేజ్ అంటే డాగ్స్ హడావిడిలాగా ఎన్ని రకాలుగా. వాళ్ళు చేసిన దుర్మార్గాలని, వాళ్ళు చేసినటువంటి దూషణని ప్రశ్నించి కంప్లైంట్ చేస్తే ఒక్కడు కూడా పట్టించుకోలా. మళ్ళీ దేని విషయంలో, మిగిలిన ఏడు విషయంలో కాదు, క్రైస్తవ్యం విషయంలో చాలా విషయం చెబుతాం. ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎన్ని రకాల తిప్పలు పడినా దీన్ని అడ్డుకోవటం ఎవడి వల్ల కాదు. ఎందుకంటే ఇది జీవం గల దేవునిది. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎవడాపుతాడు? ఆ అరచేయి వాడి కళ్ళు మూసుకుంటే సరిపోయింది. వాడు అనుకుంటున్నాడు అరచేతిని కళ్ళకు పెట్టేసుకొని ఆపేశాను, కాంతిని ఆపేశానని. ఈ నీతి సూర్య ప్రకాశాన్ని ఆపటం ఎవడి తరం కాదు. దీన్ని ఆపుదామని నడుం కట్టిన రాజులు, రంగప్పులు, జడ్జీలు మొత్తం లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దేవుడితో పెట్టుకుంటే అంతేగా.